నమస్తే. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా విజయవాడ కనకదుర్గమ్మ ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. ఆయనతో మన ధర్మ సందేహాలు తీసుకుందాం. నమస్కారం మేడం గారు. గురువు గారు, జనరల్గా మంత్ర సాధన అంటూ ఉంటారు. చాలా మందికి ఎలా అంటే మంత్ర సాధన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలని తెలియదు. దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? మంత్రం అంటే ఏంటో కాదు, కొన్ని అక్షరాల సముదాయము, దాన్ని నిరంతరం మననం చేయడం. అందుకనే సంస్కృత ఉత్పత్తి అర్థాల్లో మననం ఇది మంత్ర అంటాం. అంటే దేన్నైతే గురించి ఆలోచిస్తూ మనము జపిస్తూ ఉంటామో దాన్నే మంత్రం అంటాం. మన ఋషులు కొన్ని అక్షరాల సముదాయాన్ని కనిపెట్టారు. ఏ అక్షరాలు కలిపితే శక్తి ఉత్పన్నమవుతుంది, మనలో ఉన్నటువంటి నాడులన్నీ కదిలి ప్రకంపనాలు కలిగి శక్తి ఉత్పన్నమవుతుంది, దాన్ని మంత్రం కింద చేశారు. అంటే ఇప్పుడు పాలన ఇలాగా మనం చిలుకుతాం, చిలికితే కవ్వంతో చిలికినప్పుడు వెన్న వస్తుంది. ఆ విధంగా మన శరీరంలో మనం కవ్వంలాగా పనిచేసేది మంత్రం. అది చిలకడం వల్ల మనకి ఈ యొక్క షట్ చక్రాలు ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా, అందులో ఎనర్జీ పాయింట్స్ అంటాం, ఆ ఎనర్జీ సెంటర్స్ అంటాం, వాటిలో ఎనర్జీ వస్తుంది. దాని ద్వారా మనకు ఫలితాలు వస్తాయి. అంటే మొత్తం విశ్వం అంతా మన బాడీలోనే ఉంది, బ్రహ్మాండం అంతా కూడా. మన దేవుడు కూడా మన హృదయంలోనే ఉన్నాడు. అందువలన మన శక్తి అనేటటువంటిది బయట నుంచి వస్తుంది, హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటాం. మనలో ఉన్నటువంటి దేవుడే మనకి ఆ పని పూర్తి చేయిస్తాడు. అందువలన మనం ఈ మంత్రానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమి లేవు. ఎలా అంటే ఒక కామ్య కోరిక, మళ్ళీ ఇందులో మంత్రాల్లో రకాలు ఉంటాయి. ఇష్టమంత్రము, కామ్య మంత్రము అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి మంత్రం. ధనము కొంతమంది కోరిక, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి కామ్య కోరిక, ఇలా ఆరోగ్యం అలాగా మనం కామ్యం కానటువంటిది ఉంది. కొంతమంది ఋషులు ఉన్నారు, సక్కుబాయి మీరాబాయి, శబరి అమ్మవారు, వీళ్ళంతా వాళ్ళందరికీ కోరికలు ఏమి లేవు, వాళ్ళు సన్యాసులు, వాళ్ళు మోక్షం, వాళ్ళకి డైరెక్ట్ మోక్షం. మనం ఏమీ కోరుకోకపోతే మోక్షం గ్యారంటీగా వచ్చేస్తుంది. మనం కోరుకుంటే కనుక ఏది కోరుకుంటే అది ఇచ్చేసేదాన్నే మంత్రం అన్నారు. కాబట్టి ఈ యొక్క నియమాలు ఏంటంటే ఏముంటాయమ్మా, బ్రహ్మచర్యము, తర్వాత నేల మీద నిద్రించడము, తర్వాత ఆ యొక్క ఏకభక్తము, ఒంటిపూట భోజనము, ఆ తర్వాత మంత్రం నిరంతర దైవనామ స్మరణము, రోజు తలంటి స్నానం చేసుకుంటాము, శుభ్ర వస్త్రాలు ధరిస్తాము, అంతే నియమాలు. అంటే దీనికి పర్టికులర్ టైం అంటూ ఏమైనా ఉంటుందా? ఈ టైంలోనే చేయాలి మంత్రము, సాధన ఎన్ని రోజులు చేయాలి అనేది ఏమైనా పర్టికులర్గా ఉంటుందా? ఇప్పుడు సాధారణంగా మంత్రాలకి ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని మంత్రగాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు నాకు మైనార్ నుంచి నా శిష్యుడు, మైనార్ అంటే ఆ ఊరంతా కుటీర పరిశ్రమ లాగా మనకి మొత్తం కంప్లీట్ గా మంత్రశాస్త్రమే, చేతబడులు తీయడము, చేతబడులు చేయడము, ఇలాంటివన్నీ కూడా కుటీర పరిశ్రమ లాగా ఆ ఊరంతా అదే ఉపాధి. అందులో సౌరవ్ అని మా శిష్యుడు ఉన్నాడు, మంచోడు, నాగపూర్ వాస్తవ్యుడు. అతను ఆదివారం అమావాస్య రాగానే, గురుజీ నేను ఈరోజు ధూమ్రవారాహి, ఆ తర్వాత మనము ఉగ్రవారాహి మంత్రం నేను చేయాలనుకుంటున్నాను, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటాడు. అలాగే నాయన ఓం ధూమ్ ధూమ్ ధూమావతి ధూమ్రవారాహి, ధూమావతి ధూమ్రవారాహి ఆగచ్చ స్వాహ అనగానే అమ్మవారు వచ్చేస్తుంది, అంతే. ధూమ్రవారాహి అంటే ఏంటి? ఒక ధూపము మాదిరిగా, ఒక పొగ మాదిరిగా, మంచు పడితే ఢిల్లీలో సిటీలో ఎలాగైతే మనకి పొగ మంచు ఎలా కనబడుతుందో ఆ విధంగా మనకు అమ్మవారు అక్కడ మన ముందే ఉంటుంది. దీన్ని ఇంద్రజిత్తు చేశాడు. ఇంద్రజిత్తు మనకి నికుంబల అమ్మవారిగా చేశాడు అనమాట. అక్కడ పొగల మంచుల్లో ఈ యొక్క మబ్బుల్లో ఉండి యుద్ధం చేస్తే రామలక్ష్మణుడు 30 తెప్పలు పెట్టాడు. ఆయనకి శక్తినిచ్చేది ధూమ్రవారాహియే. ఆమె నికుంబల, ఆమె ప్రత్యంగిర, ఆదిపరాశక్తి అంతా ఒకటే. కాబట్టి నమ్మకంతో మనం చేసుకోవాలి. అండ్ ఈ యొక్క బెల్లం మొక్క నివేదన పెడితే చాలా, పెద్ద పెద్ద బలులు, మేకలు, కోళ్ళని కోయడం ఇలాంటివి చేయకూడదు. బెల్లం మొక్క పెడితే సరిపోతుంది. అంటే మంత్రం అనేది మనం జపించేటప్పుడు అంటే శ్రద్ధగా చేసుకుంటే ఎన్ని రోజులు చేయాలి? పర్టికులర్ డేస్, 21 days అని, 40 days అని చాలా మంది అంటుంటారు, 21 రోజులు అట్లా. అంటే ఎన్ని రోజులు చేయాలనేది ఏమైనా పర్టికులర్గా ఉందా దీనికి? ఉంది. 3, 7, 11, 21 మండల దీక్ష 41 రోజు. ఇది మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ రిపీట్ చేసుకుంటాం సెకండ్ సైకిల్. ఎటువంటి వాడికైనా సరే ఒక 41 రోజుల్లో ఫస్ట్ డోస్ తీరిపోతుంది. మా గురుగారు పురాణమండ రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో ఉండేవారు, జయశ్రీ టెకిస్ దగ్గర. ఆయన దగ్గరికి శ్రీరామ శాస్త్రి అని ఒక ఆయన వచ్చేవాడు, వేద పండితుడు, గర్భ దరిద్రుడు.
ఆయన వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదని అంటే మా గురుగారు రామరక్షా స్తోత్రం చదువు అన్నారు. 40 రోజుల్లో నీకు డోర్ కొట్టి వస్తాడు పెళ్లి కొడుకు అంటే 41 రోజులు పూర్తి చేసిన తర్వాత గురుగారు రాలేదండి అని మళ్ళీ వచ్చాడు. సెకండ్ సారి మళ్ళీ చదువు వస్తాడు అనగానే 21 రోజులు చేయగానే మళ్ళీ వచ్చి అతను డోర్ కొట్టి గురుగారు వచ్చాడండి, వైజాగ్ వెళ్తూ పెళ్లి కొడుకు రాజమండ్రిలో దిగు చూశాడండి, అయిపోయిందండి అన్నాడు. అలా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.